ఆమె అతనితో నిండు నూరేళ్లు అనుకుంది. అతను నాకు నిండు నూరేళ్లు నిండిపోయాయి అనుకున్నాడు. తెల్లారితే పెళ్ళి, ఎవరి పనుల్లో వాళ్ళు. బట్ తెల్లారితే పెళ్ళి జరుగుతుంది అనుకున్నా పెళ్ళి మాత్రం జరగలేదు. కారణం ఆ యువకుడు. పాపం ఏం కష్టం వచ్చిందో లేక పెళ్ళి ఇష్టం లేదా కానీ తనకు తాను శిక్షించుకున్నాడు. ఏంటా శిక్ష? జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ఒక రోజు ముందు వరుడు కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సందడి మధ్య ఈ ఘటన కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీళ్లలో ముంచెత్తింది. కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అనాలోచితంగానో లేక క్షణికావేశంలోనో కొంతమంది చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారు తీసుకునే ఆ నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతాయి. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఎలాంటి టైంలో తెలిస్తే అయ్యో పాపం అంటారు. ఆ ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది. ఎందుకంటే తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి, తమ కుమారుడికి పెళ్లవుతుందనే సంతోషంలో ఆ తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. చుట్టాలంతా రావడంతో ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది. అప్పటికే పెళ్లి పనులన్నీ జరిగిపోయాయి. ఈ రాత్రి గడిస్తే మంగళ వాయిద్యాల మధ్య నూతన జంట ఒక్కటి కానుంది. కానీ అంతలోనే ఆ పెళ్లి కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో చోటు చేసుకుంది. మృతుడి పేరు కిరణ్. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇంత కఠిన నిర్ణయం తీసుకుని తనువు చాలించాడు. పెళ్లి కొడుగ్గా మారి పెళ్లి పేటలెక్కుతాడనుకున్న కుమారుడు శవమై పాడెక్కుతుంటే ఆ కన్నవాళ్ల గుండెలు పగిలేలా విలపించారు. పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయాలు ఇంకా తెలియరాలేదు. తమ్ముడు, మా చిన్ననాన్న కొడుకు. వారం రోజుల క్రితమే పెళ్లి సెట్ కావడం జరిగింది. మరి ఈ విధంగా నిన్న మొత్తం మార్నింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. కుటుంబంలో బాగా విషాదం ఉన్నది. దీనికి కారణం ఏం అర్థం కావడం లేదు. మార్నింగ్ చూసేసరికి సూసైడ్ చేసుకున్నారు. మరి ఇంకా ఏం అర్థమవుతుంది. మా ఫ్యామిలీకి ఏం అర్థమవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటుండే, ఆరోగ్యం పరంగా అన్నిటికీ యాక్టివ్గా ఉంటుండే. మరి ఏమో అర్థం కావడం లేదు. రేపే పెళ్ళి. యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సెట్ అయ్యి వచ్చిండ్రు. ఎక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం నుండి అందరూ కూడా రెడీ అయ్యి వచ్చిండ్రు. మరి మొత్తం గ్రామంలో కావచ్చు, మా కుటుంబ సభ్యుల్లో, మా కులంలో అందరు కూడా చాలా విషాదకరం. వాళ్ళు మార్నింగ్ కూడా ఫోటోలు దిగారు హ్యాపీగా. వాడే బైక్ మీద తీసుకెళ్ళి ఫోటో తీసుకొని మంచిగా షూట్కు వచ్చిండు. మరి ఈ విధంగా రాత్రి కావడం చాలా బాధాకరం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కిరణ్ ఆత్మహత్యతో మరోవైపు వధువు ఇంట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.